మీరు దృష్టి పెట్టుకోండి, దృష్టిలో ఉంచుకోండి. అది ఏమిటి అంటే, నా మరణమును ఈ బల్లలో చేయి ముంచుతున్న ప్రతి ఒక్కడు ఏం చేయాలి? ప్రచురించాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా వినండి. నేను సువార్త ప్రకటన మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి తొలి దినాల్లో నాకు వచ్చిన ఆలోచన, అసలు సువార్త పని చెయ్యాలి అన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, ఒక రోజు నేను మా షాప్ ఉండేది, ఆ షాప్ దగ్గర కూర్చొని కుర్చీలో బైబిల్ చదువుకుంటున్నాను, కొత్త నిబంధన చదువుకుంటున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొత్తం పూర్తి చేయాలి. అక్కడ దాకా వచ్చిన తర్వాత 11వ అధ్యాయం మీద ధ్యానిస్తున్నాను. ఈ 11వ అధ్యాయం మీద ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు నాతో వాక్యం ద్వారా ప్రభు మాట్లాడారు. అరే నాయన, నువ్వు మరణాన్ని ప్రచురించే సామర్థ్యం ఉండి కూడా ప్రచురించక దీన్ని మూత వేసి ఉంచుతున్నావు కదా, ఇది నీకు మేలా అనే ఆలోచన నాకు ఆ రోజు పుట్టింది వాక్యం ద్వారా. అప్పుడు వెంటనే నేను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నేను ప్రభు వాడనైతే ఆయన మాట ప్రకారంగా జీవించాలి. నేను ఏ సంతోషాన్ని అయితే ఈరోజు అనుభవిస్తున్నానో, ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నానో, ఇది అనేకులు అనుభవించాలి, వాళ్ళకి చెప్పాలి. నేను చెప్పకపోతే, ఈ విషయం వాళ్ళకి తెలియకపోతే రేపొద్దు నేను శిక్షార్హుని అవుతాను. మాట్లాడలేదు ఎందుకని అడుగుతాడు దేవుడు నన్ను, లెక్క చెప్పాలి. అందుకే నేను మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. ఆ రోజు నేను తీసుకున్న నిశ్చయం, సువార్త ప్రకటించాలనే భారము నా మీద కూడా మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల ఒక విశ్వాసిగా నాకు శ్రమ. ఆ రోజు నాకు గుర్తు, ఆయన మరణమును ప్రచురించవలెను. అదే మీరు ప్రతి వారం చదువుతారు కదా, ప్రతి వారం ఎవరొకరు నిలబడి ఇక్కడ చదివి వినిపిస్తుంటారు మీకు. ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క ధర్మం ఏమిటంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి బాప్తిస్మం పొందిన విశ్వాసి యొక్క ధర్మం, ఆయన మరణమును ప్రచురించాలి, లేదా ప్రచురించే వారితో కలిసి ఆ పనిలో వాడబడాలి. అందుకే సహకారుల యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి అన్నాడు? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. అంటే మనందరి ఓవరాల్ గా మనందరి కర్తవ్యం, మనం చచ్చిపోయేంత వరకు ఈ సత్యం ప్రకటింపబడుతూ ఉండాలి, ప్రకటించాలి. అది మనందరికీ దేవుడు అప్పగించిన బాధ్యత. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఆయన పని కొరకు నిర్ణయింపబడిన వారు మీరని గుర్తించండి. ఆయన పనిలో ఏ రీతిగానైనా సరే మీరు వాడబడుతూ ఉండండి, ఉపయోగపడుతూ ఉండండి, సువార్త కార్యక్రమాల్లో ఉండండి, సువార్త పరిచర్యకు సహకారులుగా ఉండండి, సత్యమును ప్రోత్సహించండి, సత్యములో అనేకులు వెలిగించండి, నిలబెట్టండి. మీరు మరణించినప్పుడు సంతోషంతో, ఆనందంతో, పూర్ణ శాంతి గలవారై దేవుని సన్నిధికి వెళ్ళగలిగేలా మీ పనిని ముగించండి. దేవుడటి ధన్యత మీ అందరికీ అనుగ్రహించును గాక.